అయితే ఆశీర్వాదాలకి మనం కోల్పోవడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ అందులో ఒకటి ప్రథమంగా అందరూ కూడా చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి. నిర్లక్ష్యం చేసినప్పుడు ఇఫ్ యు నెగ్లెక్ట్ సంథింగ్, మనం చాలా అమూల్యమైనవి మనం కోల్పోతాం. కనుక నిర్లక్ష్యం అనేది ఎంత మూల్యం చెల్లిస్తుంది అంటే ఆఖరికి అది దేవుడి నుంచి నేను దూరం చేయడానికి కూడా అది తోడ్పడుతుంటుంది. కనుక చాలా జాగ్రత్తగా అందు నిమిత్తము మరి అపోస్తులైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చక్కగా రాసిన ఒక మాటను మనం గమనిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, మైక్ తీసుకొని చదవమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. చాలు, అంతే కదా, ఇంక లేదు కదా అక్కడ. రైట్. కాబట్టి ఇక్కడ చూడండి, మరి హెబ్రీ పత్రికలో ఇక్కడ దీని గురించి ఆలోచిస్తే వాస్తవంగా మరి అపోస్తులైన పౌలు గారు మనకి నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువ పత్రికలు మనకు అందజేశాడు ఆయనే. చాలామంది భక్తులు ఉన్నప్పటికీ కూడా మరి 14 పత్రికలు ఆయన జాబితాలోకి వస్తాయి. కానీ ఈ చివరి పత్రిక నాకు హెబ్రీ పత్రిక మాత్రం ఆయన రాశాడా లేదా అని కొంచెం అలాగ వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు కారణం ఏంటంటే ఇది కూడా ఆయన చేత రాయబడినప్పటికీ కూడా ప్రారంభ కాలంలో ఆయన పేరు మెన్షన్ చేయలేదు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కనుక అందువల్ల కొంచెం వెనక ముందు ఆడుతుంటారు. కానీ ఎవరు రాస్తే ఏమైంది, మనకు అందులో బోధించబడిన ఒక చక్కటి సత్యమును మనం అనుసరిస్తే సరిపోతుంది. హల్లెలూయా. కనుక ఆయన మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. ఇక్కడ స్టార్టింగ్లోనే అడ్రస్సింగ్ చూడండి, ఎంత గొప్ప రక్షణ కదండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇందులో కూడా ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేసి అంటే అవునే అనుకోవాలి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై తర్వాత కొనసాగించబడింది. సో ఇక్కడ అంటే ఏదన్నా సరే మనం నిర్లక్ష్యం చేస్తే, అతి ముఖ్యముగా దేవుడిచ్చిన ఒక గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు అనేది కూడా ప్రభువు వారు తెలియజేస్తున్నారు. మరి అదే గ్రంథకర్త అయినాక అపోస్తుల పౌలు గారు కూడా తెలియజేస్తున్న ఒక మాట కూడా చూద్దాం. మరి 2వ కొరింథీలో 6వ అధ్యాయంలో కనుక 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమట. కనుక నీకు దేవుడు అనుగ్రహించిన రక్షణని మనం ఏం చేయాలట, దాన్ని ఎంత మాత్రము తృణీకరించకూడదు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. గతంలో కూడా మనం మాట్లాడుకున్న ఒక విషయం ఏంటంటే మరి యోహాను పత్రికలో 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో చాలా స్పష్టత ఇవ్వబడింది. అందులో 2 రకాల గురించి మనం మాట్లాడడం ఏంటంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం గురించి విశ్లేషించాం కదా. అందులో మనం ఆలోచిస్తే ఈ యొక్క దేవుడు ఇచ్చిన దాన్ని కానీ ఎవరైతే తృణీకరిస్తారో, అంటే కృపకు మూలమగు ఆత్మను ఎవరైతే తృణీకరిస్తారో వారు మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతారు. అంటే ఖచ్చితంగా దానికి క్షమాపణ అంటూ ఉండదు. ఇంకా ఆ దేవుడు కూడా నిన్ను ఏమీ చేయడు, అంటే కాపాడలేడు అని అర్థం. సో దేవుడు ఇంత క్లారిటీగా నిర్లక్ష్య విషయంలో మనకి తెలియజేస్తున్నప్పుడు మనము దాని గురించి కొంచెము శ్రద్ధ వహించాలి. అంటే తరచుగా మనకి ఒక వార్నింగ్ ఇస్తున్నప్పుడు, మనకి వార్నింగ్తో పాటు రిమైండర్ ఇస్తున్నప్పుడు దాన్ని మనము కానీ నిర్లక్ష్యం చేస్తే ఏముందిలే పర్లేదులే ఏముందిలే ఆ రోజు చూసుకుందాం అంటే చూసుకోవడానికి ఆ రోజు నువ్వు ఉండవు, అంతే సింపుల్గా. కనుక దేవునితో ఆటలు అనేది చాలా ప్రమాదకరం. కనుక ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఇది గొప్ప రక్షణ. అంటే గొప్ప రక్షణ అంటే గొప్ప రక్షణ మామూలు రక్షణ కూడా ఉన్నట్ట అంటే ఉన్నదేనే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు 2 ఒకటే కదండి, పెద్ద డిఫరెన్స్ ఏముంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినాక ఉదాహరణలను బట్టి మీకు కొంచెం అవగాహన కలుగుతుంది. ఈ రెండిటికి కూడా వ్యత్యాసం లేకపోలేదు. మనం ఆలోచన చేస్తే చిన్న ఉదాహరణ చెప్తాను. మరి సొలొమోను రాసిన సామెతల గ్రంథం 27:3 చూడండి ఒకసారి. రాయి బరువు ఇసుక భారము రాయి బరువు
ఇసుక భారము, అమ్మా సరి మూఢుని చదవాలమ్మా. కోపము. రాయి బరువు, ఇసుక భారము. ఓకే, రాయి బరువు అట, ఇసుక భారం అట కదండి. అయితే రెండిటికి కూడా సిమిలారిటీస్ ఏమిటంటే రెండు ఏముందంటే భారము బరువు ఒకటే అనుకుంటుంది పొరపాటు. ఆ రెండిటికి కూడా వ్యత్యాసం ఉంది. అలాగే ఇక్కడ కూడా రక్షణకి గొప్ప రక్షణకి కూడా డిఫరెన్స్ అనేది ప్రభువారు ఇచ్చారు. కనుక వాస్తవంగా మరి చాలామందికి తెలుసు కదా, ఇసుక ఇక్కడ కూడా చాలా మీరు మోస్తూ ఉంటారు, చాలాసార్లు మోసారా లేదా? మీరు కాదులేండి, వీళ్ళు. రైట్. కనుక అది మోసిన వారికే తెలుసు ఏంటట అది దాని యొక్క అది ఎంత బరువు కాదు, ఎంత భారంగా ఉంటుందో అనేది. అందుకని అక్కడ తెలియజేస్తాడంటే రాయి బరువు అట, ఇసుక భారంగా ఉంటుందట. ఆ రాయిలు మోస్తున్నప్పుడు ఒకటే బరువు ఒకటే ఉంటుంది, కానీ అది ఇది మోస్తున్నప్పుడు, ఇసుక మోస్తున్నప్పుడు దానికి చాలా చాలా భారంగా ఉందండి, చాలా ఇదిగా ఉందని మాట్లాడుతూ ఉంటారు. ఆ రాళ్ళు గురించి కూడా మనం చూస్తే రెండు ఒకటి మాత్రం కాదు, అది భారంగా అనిపిస్తుంది, ఇది బరువు. అందుకనే సొలొమోను దాని గురించి చక్కగా విశ్లేషిస్తున్నాడు. ఏంటంటే రాయి బరువు, ఇసుక భారముగా ఉంటుంది అంటున్నాడు. అలాగే ఆయన తెలియజేస్తున్న దాంట్లో ఇంకా వ్యత్యాసాలు మనం గమనించాలి. మరి అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 30వ వచనంలో చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కదండి. ఏంటట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇక్కడ కూడా పొరపాటు పడతా ఉంటారు. ఏంటంటే అందము సౌందర్యం కూడా సిమిలర్గానే ఉంది కదండి, రెండు ఒకటే కదా అనుకుంటారు, కానీ రెండు కూడా ఒకటి కాదండి. అందం అంటే ఏంటో కదా, అందం అంటే ఇదట. అంటే అది సహజ సిద్ధంగా దేవుడు మనకు అనుగ్రహించింది. అంటే మీరుగా ఉంటే, న్యాచురల్గా ఉంటున్నప్పుడు అది దేవుని అందము. చూడండి, దేవుడు మిమ్మల్ని తయారు చేసినప్పుడు ఎవరన్నా సరే, పుట్టిన పిల్లోడు కానీ పిల్ల కానీ ఎవరన్నా సరే పుట్టినప్పుడే ఫుల్ మేకప్లతో లిప్స్టిక్లతో పుడతారండి? నార్మల్గా న్యాచురల్గానే ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27లో కూడా ఏంటట, మనిషిని దేవుడు ఏం చేశారట, ఆయన స్వరూపములో తయారు చేశారు. దేవుడు అందంగా ఉంటాడు, 10,000లో అతి సుందరుడట యేసు ప్రభువారు. కనుక ఆయన రూపంలో మనల్ని సృష్టించినప్పుడు మనం అందరూ కూడా న్యాచురల్గానే వి లుక్ సో బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ టు. కాబట్టి ఇక్కడ వాళ్ళు చూడండి, సహజంగానే వారు చాలా చక్కగా ఉన్నారు. ఇది అందం. అంటే మరి సౌందర్యం ఏంటో? సౌందర్యం అంటే ఇదా ఏంటట? అంటే దేవుడు ఇచ్చిన దానికి మీరు పూసుకున్నది సౌందర్యం, అలాగా ఎక్స్ట్రాగా మనం చేసుకున్నది. కనుక దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రెండు కూడా ఒకటి కాదు, వ్యత్యాసం ఉంది. అలాగే ఆ వ్యత్యాసాన్ని బట్టి దేవుడు యొక్క హెబ్రీ గ్రంథకర్త నాకు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ యొక్క హెబ్రీ పత్రికలో తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, ఎంత గొప్ప రక్షణ. హల్లెలూయా. కనుక దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే ఎంత గొప్ప రక్షణ అంటున్నప్పుడు, అయితే అంటే అందులో వ్యత్యాసాలు ఉంటున్నప్పుడు మనం ఆ రెండు ఒకటే అనుకుంటే పొరపాటు. కాబట్టి దాని గురించి కొంత మట్టుకు విశ్లేషణ దేవుడు ఇవ్వదలుచుకున్నాడు. కనుక అసలు రక్షణ అంటే ఏంటి, గొప్ప రక్షణ అంటే ఏంటో కూడా మనము తెలుసుకోవడానికి మన దేవుడిచ్చిన అవకాశాన్ని. అయితే ఒక వ్యక్తి రక్షించబడడానికి దేవుడు పంపిన వ్యక్తుల ద్వారా మీకు సువార్త ప్రకటించబడినప్పుడు దాన్ని రక్షణ అంటారు. అంటే మనిషి ద్వారా మీకు ప్రకటించబడిన సువార్తను మీరు అంగీకరించినప్పుడు మీరు రక్షణ పొందుకుంటారు. అందుకనే ఇందాకలా నేను ప్రారంభంలోనే మీకు ఒక వచనాన్ని చదివాను. ఏంటది? 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఎంత గొప్ప అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. రైట్. కాబట్టి చూడండి, దేవుడు మనుషుల ద్వారా మనలను రక్షించేది రక్షణ, మనకిచ్చేది రక్షణ. అలాగే మరి ఇక్కడ గొప్ప రక్షణ గురించి కూడా మాట్లాడితే ఇక్కడ స్వయంగా దేవుడే మనకి అనుగ్రహించేది. అంటే థర్డ్ పార్టీ లేరు ఇక్కడ. డైరెక్ట్గా యేసు ప్రభు వారే ఆయనే దిగి వచ్చి మనకు అనుగ్రహించేది రక్షణ, మనుషుల ద్వారా ఇచ్చేది రక్షణ. గొప్ప రక్షణ
రక్షణ. కనుక యేసు ప్రభు వారు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ రెండిటికి కూడా మనకి రక్షణ ఆరంభ కాలంలో ఎవరి ద్వారా దయచేయబడింది? ఈ యొక్క ప్రజలందరికీ కూడా ప్రకటించబడిన సువార్త ఏంటంటే నోవాహు దినముల్లో మీరు ఆలోచిస్తే, మరి నోవాహు దేవుని దృష్టిలో ఎలా కనబడ్డాడు? పాపాత్ముడుగా కనిపడ్డాడు. కాబట్టి నీతిమంతుడిగా కనబడినప్పుడు దేవుడు ఏం చేశాడట? ఆ వ్యక్తి ద్వారా ప్రపంచం అంతటికీ కూడా సువార్త. గుర్తుపెట్టుకునే, ప్రపంచం అంతటికీ ఎందుకు నేను వాడుతున్నానంటే అప్పటికీ కూడా ఖండాలుగా విభజించబడలేదు, అంతా కూడా ఒకటే నేల, ఒక దగ్గరే ఉంది. ఆదికాండం 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఏమైపోయిందట? అంతా కూడా విభజించబడింది, ఖండాలుగా విభజించబడ్డాయి. కనుక ఇట్ ఈజ్ ఈజీ. ఎవరికి? నోవాకి చాలా సులువుగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా సువార్త ప్రకటించడం అనేది చాలా సులువుగా వారు ప్రకటించగలిగారు అందరికీ కూడా. కానీ ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదు తర్వాత, కానీ ప్రకటించబడిందా లేదా అంటే ఆయన ద్వారా ప్రజలందరికీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడట? రక్షణను ఇచ్చాడు. అందుకనే మనం కనుక గమనిస్తే వారందరూ కూడా నోవా టైంలోనే ఎంతగా 6వ అధ్యాయంలో మీరు కానీ చూస్తే దేవుడే బాధపడుతున్నాడట. నరుల్ని చేసినందుకు అయ్యో నేను అనవసరంగా చేశాను అన్నట్టు బాధపడుతున్నాడు. వాస్తవంగా మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనకు తెలుసు. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 6 అలాగే 8వ వచనంలో తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3:16లో. సో దేవుని యొక్క ప్రేమ ఏ రీతిలో వెల్లడి చేస్తున్నాడు అన్నది మనకు అక్కడ అనుగ్రహించబడింది. 1 యోహాను 4వ అధ్యాయం 9వ వచనంలో అలాగే 19లో కూడా దీని గురించి చాలా స్పష్టత ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అలాంటి నరులను చేసి దేవుడు సంతాపపడుతూ బాధపడుతున్న సందర్భం. ఎందుకంటే ఈ యొక్క పాపం అనేది ప్రపంచం అంతటిని కూడా ఏలి ప్రబలిపోయినట్టు ఎక్కువైపోయినప్పుడు దేవుడు అనుకున్నాడు ఇంక దీనికి మందు లేదు, నేను ఐ షుడ్ వైప్ అవుట్, ఇదంతటిని కూడా నేను తుడిచివేయాలనుకున్నాడు అన్నమాట దేవుడు. అయితే తుడిచివేసే క్రమంలో కూడా అయినప్పటికీ కూడా దేవుడు ఏంటంటే దీర్ఘశాంతుడు. హల్లెలూయా. దేవుడికి ఎంత శాంతం ఉందంటే ఎవరండి ఎదురు చూస్తారో, ఎవరండి అంతటి కృపను విస్తరిస్తారు? 120 సంవత్సరాలు దాదాపుగా దేవుని యొక్క కృప విస్తరించబడింది. ఈ నోవాహు ఓడ కట్టబడిన అనంతం వరకు కూడా దేవుని యొక్క దీర్ఘశాంతము ప్రజలపైన ఉన్నందున వారందరినీ కాపాడడానికి వారికి ప్రతిదినము కూడా ఆయన చేసుకుంటున్న ఒక పని పక్కన పెట్టి వారికి సువార్త ప్రకటించడం కూడా జరిగింది. ఎవరు? ఈ నోవాహుకి ఎంతమంది అండి కుమారులు? షేము, హాము, యాపేతు. 3 భార్యలు, నోవాహు భార్య. ఈ 8 మంది కూడా ఎంతో కష్టపడి దేవుడిచ్చిన ఒక పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఎంతో శ్రమపడ్డారు, వారు చేశారు. దేవుడిచ్చిన అదనపు బాధ్యతగా వీరందరికీ కూడా ఏం చేయాలంటే సువార్తని ప్రకటించాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా అదంతా కూడా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించండి, మరి 6వ అధ్యాయంలో మనకు తెలుసు నోవాహు జలప్రళయం తర్వాత ఏం జరిగింది అన్నది. మరి 40 రాత్రి పగలు కూడా దేవుడు వర్షాన్ని కురిపించాడు. ప్రచండమైన జలముల ద్వారా ఏం చేశారట? వాటన్నిటిని కూడా ఇంకా ఏంటట, ఇక కొండలు పర్వతాలు కూడా మునిగిపోయే అంత రీతిలో, ఏది కూడా కనబడలేని రీతిలో దేవుడు ముంచివేశాడు. అయితే దేవుడు కూడా ముందుగానే ఈ యొక్క హెచ్చరిక ఈయన సువార్త ప్రకటిస్తున్నప్పుడే వారందరికీ కూడా జనులకి కూడా తెలియజేయబడింది. ఇది ఏం జరుగుతుంది? దేవుడు చాలా కోపంతో ఉన్నాడు, ఆగ్రహిస్తున్నాడు, కనుక మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరగని ఆయన తెలియజేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆయన్ని లెక్క చేయలేదు. అందరూ కూడా ఆయన కూడా అన్నాడన్నమాట, ఊళ్ళలోకి నీరు వచ్చేస్తుంటుంది కనుక మీరు ఎప్పుడు కూడా ఊహించరు, అంతటి యొక్క భయంకరమైన ప్రమాదంలోకి మనం వెళ్ళిపోతాం. కనుకనే నేను ఊర్లో నిర్మించట్లేదు కానీ కొండ మీద నిర్మిస్తున్నాను. నేను ఏం నిర్మిస్తున్నాడట? ఓడని. మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. వాస్తవంగా ఈ యొక్క షిప్స్ అనేది, షిప్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఎక్కడే ఉంటాయంటే పోర్ట్ ఏరియాస్లో ఉంటుంది, లేకపోతే సముద్ర తీరాల్లో ఉంటుంది. ఈ రెండిట్లో ఎందుకంటే సులువుగా అది ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం అనమాట. అంత ఈజీ కాదు ట్రాన్స్పోర్ట్ చేయడం. మనకి టెక్నాలజీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందువలన ఈ యొక్క సముద్ర తీరాల దగ్గర లేకపోతే పోర్ట్ ఏరియాస్లో నీళ్ళు ఉన్న దగ్గరలో చేస్తారు. కానీ ఇక్కడ ఆయన ఎక్కడ అలా సముద్రం దగ్గర లేకపోతే ఏ యొక్క రివర్ దగ్గర ఏదో ఒక నది దగ్గర ఆయన కూర్చొని ఓడ నిర్మించట్లేదు, కానీ కొండ మీదకి వెళ్ళిపోయి నిర్మిస్తున్నప్పుడు కూడా
ఆయన చెప్పాడన్నమాట, ఇగో ఇది పరిస్థితి, దేవుడు నాకు తెలియజేసిన దాన్ని బట్టి నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను, దయచేసి మీరు వినండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందండి, ఆయన వైపు తిరగండి అని చెప్పి ఆయన ఎంతో మట్టుకు చెప్తున్నప్పటికీ ఎవరు కూడా ఆయన యొక్క మాటని వినిపించుకోలేదు. అయితే దేవుడు మరి ఆయనకి చెప్పేశాడనమాట, మీరు ఈ యొక్క గోఫర్ అనేది చితిసారపు మాను అనే ఒక చెట్టుతో ఏం చేశారట, ఓడని నిర్మించమని దేవుడు ఆయనకి చెప్పినప్పుడు, అయితే దాంతోనే ఎందుకు అనేసి అంటే మరి అంత త్వరగా అది పురుగు పట్టదట. ఆ చెక్క అది పురుగు పట్టదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాటర్లో అది చాలా ఈజీగా ఇట్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్. కాబట్టి దాని గురించి చాలా మటుకు బైబిల్ గ్రంథంలో హెబ్రీ టెక్స్ట్లో రాయబడ్డాయి చాలా విషయాలు. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడలేం. కానీ కనుక దేవుడు ఏది చెప్పినా అది ఎంతో ఉపయోగకరమైనది, దానివల్ల యూజ్ ఉండేది దేవుడు తెలియజేస్తాడు. కనుక ఆ చెట్టుని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి దాన్ని నరికి తీసుకొని వచ్చి అంతా కూడా ఆయన పని ప్రారంభించాడు. అందరికీ సువార్త చేస్తున్నాడు, ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. అయితే దేవుడు చెప్పినాక ఆ రోజు వచ్చింది, అంతా కూడా నీళ్ళతో దేవుడు మొత్తం భూమిని అంతటినీ కూడా నింపేశాడు. అది అంతా కూడా దేవుడు తెలియజేసినది అన్నీ కూడా పక్షులు కానీ పురుగులు కానీ జంతువులే కానీ అన్నీ కూడా జతలుగా వాటిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. అవన్నీ కూడా లోపలికి వెళ్ళే వాటితో పాటు ఈ యొక్క నోవహు కుటుంబము కూడా, ఈ 8 మంది కూడా అందులో సురక్షితంగా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నోవా తలుపు నువ్వు వేయద్దు, నేను వేస్తాను, ఎందుకంటే నువ్వు వేస్తే తీసే అవకాశం ఉంది, నేను వేస్తే ఎవడో తీయలేడు, కనుక నేనే వేస్తానని చెప్పి దేవుడే ఆ తలుపుని లాక్ చేశాడు. లాక్ చేసిన తర్వాత ఇంకా మనకి తెలిసిందే క్రమం అంతా కూడా, మరి అన్ని యొక్క దినాలు మరి అంత వర్షం విస్తారంగా కురిసినప్పుడు అదంతా కూడా పర్వతములు కూడా మునిగిపోయే రీతిలో ఉంటున్నప్పుడు జనాలందరూ కూడా చనిపోయారు. మరి అది అలాగ నీటి మీద నడుచుకుంటూ ఆ పడవ వెళ్ళిపోయి ఆఖరికి అది ఎక్కడికి వెళ్ళిందట, అది ఎక్కడికి వెళ్ళింది, అరారత్ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండిపోయిందట. మనకి ఆదికాండంలో 8వ అధ్యాయం 4వ వచనంలో మనకి ఇక్కడ కనబడుతుంది, 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచెను కదండి. అరారతు అంటే దేవుడు నివసించు గృహమోట, దీనికి అర్థం అంటే దేవుడు సురక్షితంగా ఆ కొండ ప్రాంతానికి తను రక్షించుకున్న ప్రజలను తీసుకునే సురక్షితంగా నిలవబెట్టాడు ఆ కొండ ప్రాంతానికి. సో అది కూడా చూస్తే ఇప్పుడు కూడా అదిగోండి, ఇప్పుడు కూడా మనకి అది ఇప్పటికీ కూడా ఉంది. ఎక్కడుంది అనేసి అంటే అది టర్కీ దేశంలో ఉంది. ఇప్పుడు ఈ టర్కీ దేశంలో అంటే ఇప్పుడు దాదాపుగా మనకి 6498 కిలోమీటర్లు ఎక్కడి నుంచి, మన ఇండియా దేశం నుంచి మనం వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలంటే 4 గంటల్లో మనం వెళ్ళిపోవచ్చు ఈ టర్కీ దేశానికి. ఆ టర్కీ దేశంలో ఆ కొండల మీద ఓడ వెళ్ళి అక్కడ చిక్కుకొని ఉండిపోయింది. అక్కడి నుంచి కూడా దాన్ని ఏం చేశారంటే నోవాస్ ఆర్క్ నేషనల్ పార్క్గా చేసి వారు ఏం చేశారట, దాన్ని ఈ యొక్క ఆర్కియాలజిస్టులు అంటే పురావస్తు శాఖ వారు ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక మ్యూజియం లాగా కండక్ట్ చేసి అలా పెట్టారు. దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంటున్న అద్భుతాలకి అది నిదర్శనం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఆధారాలుగా ఈ రోజుకి కూడా ఉన్నాయి. కనుక అవంతా కూడా అక్కడ దేవుడు వాటిని సిద్ధపరిచాడు. అయితే ఈ అరారత్తు ఈ అనేక కొండ, దాని యొక్క ఎత్తు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పూర్తి స్థాయిలో అంటే డిఫరెంట్ మెజర్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుల్లో మనం కానీ కొలిస్తే దాన్ని 16,945 అడుగులు ఎత్తు, అంత పొడవు ఇది ఈ అరారత్తు పర్వతం, ఈ యొక్క కొండ. అదే మీటర్లలోనైతే 5,165 మీటర్లు అంత పొడవు ఉంటున్నాక అరారతు కొండ. ఆ ప్రాంతంలో దేవుడు సురక్షితంగా తీసుకొని వెళ్ళి దాన్ని అలా పెట్టాడు. ఆ భూమి మీద నీళ్ళు ఇంకడానికి 150 దినాలు పట్టింది. అన్ని దినాలు ఆ భూమి మీద నీళ్ళన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి, దేవుని ప్రణాళికలో భాగం కాబట్టి దేవుడు ముందుగానే వారన్నిటికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచాడు. వారందరికీ కూడా సురక్షితంగా వారికి, ఈ జంతువులకి, పక్షులకి, పురుగులకి అన్నిటికీ కూడా ఆహారాన్ని సంపూర్ణంగా సిద్ధపరిచాడు ఓడలో. అంటే దాదాపుగా 6 నెలల కాలం వారు ఓడలోనే ఉన్నారు, బయటికి రాకుండా. బయట ఏం జరుగుతుందో కూడా వారికి తెలియని యొక్క పరిస్థితి.
అయితే దేవుని ఉద్దేశాన్ని ఏంటంటే రక్షణ ఓడ అంటే ఈ రక్షణ మనిషి ద్వారా క్రియేట్ చేశాడు, మనిషి ద్వారా చెప్పించాడు. ఒక రక్షణ ఓడని నోవా ద్వారా దాన్ని నిర్మాణం చేయించి ప్రజలందరినీ కూడా రక్షించుకోవడానికి దేవుని యొక్క ఉద్దేశము. అది రక్షణ అనేది దేవుడు మనిషి ద్వారా ఇచ్చేది. ఇప్పుడు మీకు ఎవరైతే సువార్త చెప్పారో ఆ సువార్త విని మీరు విశ్వాసంలో బలపడి మీరు దేవుడిని ఆహ్వానించి దేవుని వైపు తిరిగినప్పుడు, మారుమనసు పొందినప్పుడు మీరు రక్షించబడతారు కదండి. కనుక రక్షణ వేరు, ఇక్కడ గొప్ప రక్షణ వేరు. ఇక్కడ మనం గమనించాను ఇక్కడ. అయితే ఈ రక్షణ అనేది పూర్తిగా మనిషి జీవితంలో నెరవేర్పుకు రాలేదు. ఈ రక్షణ ఎంతవరకు వచ్చిందంటే నోవా ద్వారా ఇచ్చిన రక్షణ కేవలం అరారతు కొండ వరకే తీసుకొచ్చింది. అరారతు కొండ తర్వాత మరలా వారికి ఇంకా ఏమీ లేదు. అక్కడ అలా ఉండిపోయారు, అక్కడే చిక్కుకున్నారు. కానీ ఇక్కడ దాన్ని సంపూర్ణం చేసేది గొప్ప రక్షణ. యేసు ప్రభు వారే ఆయన దిగి వస్తే తప్ప సంపూర్ణ రక్షణ ఎవరికి రాలేదు. అందుకనే కీర్తనకారుడు అంటాడు చూడండి, కీర్తనలు 61లో 1-2 వచనాలు చూడండి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. రైట్, చాలా. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో మీరు ఆలోచన చేస్తే ఆయన వాడిన ఒక పదాన్ని, ఫ్రేజ్ చూడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే చాలా వెటకారంగా ఉంటుంది. అంటే దావీదు చిన్నతనం నుంచి కూడా ఆయన వృత్తి ఏంటంటే అక్కడ ఇక మందను కాయడమే, అవునా? అంటే ఆయన అరణ్యవాసిగా ఉన్నాడు, అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నాడు. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఆయన అలా తిరుగుతూనే ఉంటాడు. ఆయన ఎక్కలేని కొండ లేదు, ఆయనకు తెలియనాక అడవి లేదు. ప్రతిదినము కూడా అదే. కనుక ఆయనకు అన్నీ తెలుసు, ఏ కొండలో ఏముంటుంది, ఏ యొక్క గుట్టలో ఏముంటుంది, ఏ యొక్క అరణ్యంలో ఎలాంటివి ఉంటాయి అన్నీ కూడా తెలుసు. దానికి అన్నీ కూడా చాలా క్లియర్ పిక్చర్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ లైక్ అ గూగుల్ మ్యాప్ అన్నమాట ఆ టైంలో దావీదు. అలాంటి వ్యక్తి ఈ యొక్క మాటలు మాట్లాడడం చాలా విచిత్రం. ఎందుకంటే మరి యెరూషలేం ప్రాంతానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఒక మోరియా పర్వతం అనేది ఒకటి ఉంది. ఆ పర్వతం అయితే మరి గత కొన్ని వారాల క్రిందట మనం ఒక ఇశ్రాయేలు పాలస్తీన్లో యుద్ధం ఎందుకు నడిచింది అనేది కొన్ని యొక్క వివరాలు మనం తెలుసుకున్నాం కదా, దేని గురించి ఇదంతా కూడా జరుగుతుంది అనేది. సో దావీదు ఉంటున్న కాలంలో ఇది ఆక ఎత్తైన కొండది. దాన్ని ఎన్ని రకాలుగా పిలుస్తారంటే సియోను పర్వతం అని పిలుస్తారు, మోరియా పర్వతం అని పిలుస్తారు, అనేక పేర్లతో పిలువబడుతుంది ఒకటే స్థలము. సో దావీదు కాలంలో యెరూషలేం నుంచి ఒక 5 కిలోమీటర్లు అవే డిస్టెన్స్లో ఉంటున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ మందను కాచుకొని తిరుగుతున్నప్పుడు దాన్ని అలా చూస్తుండేవాడట, ఆ పర్వతం వైపు చూస్తుండేవాడట. చాలా ఎత్తుగా ఉంది, దీన్ని ఎలాగన్నా సరే నేను ఎక్కాలి అనుకునేవాడట. అయితే దావీదు అలా మాట్లాడడం గల కారణం ఏంటంటే ఒక ఆత్మీయ అర్థం ఉంది. ఎందుకంటే దావీదు ఏ కాలానికి చెందినవాడు? కొత్త నిబంధన, పాత నిబంధన? నోవా ఏ కాలానికి చెందినవాడు అంటే వీళ్ళందరూ కూడా పాత నిబంధన పరిశుద్ధులు, భక్తులు వీళ్ళంతా కూడా. అప్పటికి యేసుప్రభు ఒక త్యాగము జరిగిందా? లేదు కదా, యేసుప్రభు రాలేదు కదా, ఇంకా చాలా టైం ఉంది కదా. అందుకే ఈయన ఆత్మీయంగా ముందుగానే మాట్లాడిన మాట ఏంటంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. అదొక పాట కూడా ఉంది కదండి. దేవా పాడతారా? ఎవరు పాడతారు? పాడండి, ఒక చరణం పాడు. సంతోషపడిన వాళ్ళు సంతోషపడతారు. హల్లెలూయా. రైట్, పాడమ్మా ఫాస్ట్గా. మ్యూజిషియన్స్ రెడీయా? ఎప్పుడు రెడీయా? పాడమ్మా ఒక పాట. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల
పైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగముల నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగి ఉందును. యుగ యుగముల నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగి ఉందును. నీ రెక్కల చాటున దాగి ఉందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అర్థవంతమైన పాటల్ని చాలా చక్కగా మరి ఎవరు అయితే రచించారో నిజంగా మరి దావీదుకి అయితే మీరు గ్రహించాలి. ఎందాకలని అడిగాను మిమ్మల్ని, పాత నిబంధన భక్తుడైనప్పటికీ కూడా మరి రాబో యొక్క విషయాల గురించి ఆయనకు మాత్రమే ఎక్కువగా క్రీస్తు ఆగమనం గురించి భక్తులందరిలో, పాత నిబంధన భక్తులందరిలో కూడా ఎక్కువ విషయాలు తెలియపరచబడినది ఒక దావీదుకే. ఎందుకు కూడా నేను మీకు చెప్పాను, మరి చర్చిలో చెప్పాను, లేకపోతే యవనస్తుల కొడుకులో నేను చెప్పాను, నాకు గుర్తులేదు, కానీ నేను చెప్పాను. దావీదుకి ఎందుకు దేవుని యొక్క రాకడ గురించి ముందుగానే బయలుపరచబడిందంటే, ఏ ఒక్కరూ కూడా ఆలోచించలేదు దేవుని యొక్క క్షేమం గురించి, లేకపోతే దేవుడు ఏ రీతిలో మరి ఉంటాడో అనేది ఆలోచించలేదు. ఒక్క దావీదు మాత్రమే దేవుని గురించి అత్యధికంగా ఆలోచించినవాడు. అందుకనే దేవుడు కూడా మరి అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22లో కూడా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ఆయన నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆయనకు మనసులో ఏదైతే ఉందో అది దావీదు ముందుగానే నెరవేర్చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చువాడు అంటే అది ఎంతో పెద్ద మాట. అది ఎన్నిసార్లు నేను అది చదివినా నాకు చాలా ఎన్లైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనుషులకు మనకి ఉంటున్న ఆశలు వాటిని నెరవేర్చువాడు దేవుడైతే, దేవుడికి కూడా ఆశ ఉంది. ఆ దేవుడి ఆశని నెరవేర్చడం అనేది మనిషి అంటే ఆయన మామూలుడు కాదు, సామాన్యుడు కాదు కదా. అందుకనే ఆయన ఏంటంటే మరి ఈ యొక్క చక్కటి యొక్క భవంతులో ఉన్నాడు. ఆయన రాజు అయిన తర్వాత చక్కటి భవంతులో ఉంటున్నప్పుడు ఆ నిబంధన మందసం ఎక్కడో దూరంగా ఆయన కనుచూపు మేరలో కనబడుతున్నప్పుడు ఆయనకు అది ఇష్టం లేదు. నేను ఇంత ఒక కోటలో ఉంటున్నాను, నాకు అన్ని లగ్జరీస్ ఉన్నాయి, కానీ నా దేవుడు ఎక్కడో మూలన ఒక చిన్న దాంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. కనుక ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అ టెంపుల్ అని ఆయన అనుకున్నాడు. దేవునికి ఒక మందిరము కట్టని ఉద్దేశించాడు దావీదు. హల్లెలూయా. అలా ఎవరు కూడా ఆలోచించలేదు. తర్వాత సొలొమోను అది నెరవేర్చాడు కానీ బట్ ఆలోచించింది మొట్టమొదటిగా ఒక్క దావీదే. ఇంకెవ్వరు కూడా దేవుని గురించి ఆలోచించలేదు. కనుక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందు నిమిత్తము నేను అనుకుంటాం దిస్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, దేవుడు తన రాకడ గురించి అనేక విషయాలు మరి దావీదుతో పంచుకున్నాడు. ఆయన కీర్తన 150 కీర్తనలో 73 కీర్తనలు బాగా క్షుణ్ణంగా చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి, బోధపడతాయి. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చితిసారపు మాను ద్వారా తయారు చేసిన కోడ వలన కేవలం మనకి కలిగినది రక్షణ మాత్రమే. అది కాన 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసి కొనుము కదండి. దేవుడు చెప్పాడు ఏది వాడాలి, ఎంత మెజర్మెంట్ ఉండాలి, అన్నీ కూడా దేవుడు ఫుల్ క్యాలిక్యులేషన్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చేశాడు. నీకు నచ్చింది నీకు తోచింది చేయనులే.
నేను చెప్పింది తూచా తప్పకుండా ఇలా చేస్తేనే ఉంటుంది. దేవుడు చాలా నిర్దిష్టమైన వాడు, చాలా ఖచ్చితమైన వాడు అనమాట. ఏది కూడా అటు ఇటు పోదు, ఏది చెప్పినా పర్ఫెక్ట్ అంతే. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓడని నిర్మించాడు కర్ర ద్వారా. అయితే ప్రజెంట్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, టేక్ వుడ్ అంటారు కానీ బట్ ఐ డోంట్ నో, చాలామందికి నాకు కూడా సరిగ్గా తెలియదు. దాన్ని ఆ కాలంలో పేరుతో పిలువబడిన దాన్ని ఈ యొక్క మోడర్న్ డేస్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ టేక్ అని ఉంది కానీ బట్ ఐ డోంట్ థింక్ సో, నేను అనుకోను. ఒకవేళ అయితే కూడా లెట్ ఇట్ బి, మనం ఏం చేయలేం కదా. కనుక కర్రతో దేవుడు నిర్మించమన్నాడు. ఆ నిర్మించిన దాన్ని కేవలము ఎక్కడి వరకు తీసుకెళ్ళింది, కేవలం అరారత్ కొండ మీదకు మాత్రమే తీసుకెళ్ళగలిగింది. అంటే ఈ యొక్క ఆ చెక్కతో వాడినది, ఆ మ్రాను ద్వారా తయారు చేసిన దాని వలన వారికి కేవలం కలిగినది రక్షణే. కానీ అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 30వ వచనంలో కనుక గమనిస్తే, మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. హల్లెలూయా. కాబట్టి సిలువ మ్రాను పైన మరణించిన యేసు వలన కలిగినది గొప్ప రక్షణ. హల్లెలూయా. ఇక్కడ కేవలం మనిషి వలన కలిగినది రక్షణ అయితే, మనకి దేవుడు వలన కలిగినది మనందరికీ గొప్ప రక్షణ. దాని నిమిత్తమే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంత నొక్కి చెప్పడం గల కారణం ఏంటంటే, ఇంత గొప్ప రక్షణ అనండి. కనుక ఆ రక్షణని మనము తప్పించుకుంటే నీకు ఇంకా ఎవరు కాపాడలేరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి చితిసారపు మ్రాను రక్షణకి గుర్తు అయితే, సిలువ మ్రాను గొప్ప రక్షణకి గుర్తు ఏంటండి. కనుక యేసు ప్రభు అందుకనే మోషే కాలంలో కూడా ఎత్తడి సర్పాన్ని చేయించి పైకి ఎత్తి దాన్ని నిదానించి చూడమని చెప్పడం గల కారణం కూడా దాన్నే ఉటంకిస్తూ కూడా యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భం 13-14లో కూడా మనం చదువుకున్నాం కదా. అక్కడ ఏంటంటే మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు మనం రీసెంట్గా కూడా ఐ థింక్ ధ్యానించాం కదా. బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడుతున్నప్పుడు ఏ రీతిలో ఆయన యేసు ప్రభు వారిని పైకి ఎత్తాడో కదా, గుర్తుందా? చెప్పాలి. ఏ రోజు ఆ రోజే, మళ్ళీ బ్యాక్కి వెళ్తే కష్టమే. ఎప్పుడు ఫార్వర్డే కానీ బ్యాక్వర్డ్ ఉండకూడదే. ఏమనంటే ఇక్కడ మళ్ళీ అపోస్తలుడు పౌలు గారు చెప్పారు కదా, ఫిలిప్పీ రాసిన పత్రిక 3:13 చదవలేదా అని నాకే చెప్తారు ఏటో కదా. అది కాదులేండి, అంటే ముందున్న వాటినే మనం ఏం చేయాలట, వెనక్కు మరచి ముందుకు వెళ్ళిపోవాలంటే అన్నీ మర్చిపోండి. ఈరోజు చెప్పింది ప్రతిదీ వదిలేయడమే. అందువల్ల ఈరోజు ఈ పరిస్థితి మనకి. హల్లెలూయా. కనుక ఇక్కడ చితిసారపు మానుతో చేసినది ఒక రక్షణకి గుర్తు అయితే, ఇక్కడ సిలువ మ్రాను మీద వ్రేలాడిన యేసు ప్రభు వారు ఒక గొప్ప రక్షణకి ఒక సూచనగా ఉన్నారు మనకి. కనుక ఆయన ద్వారా మనకి ఏం కలిగిందట, గొప్ప రక్షణ కలిగింది. ఆయన ఇచ్చిన దాన్ని మీరు కానీ పోగొట్టుకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అనేది బైబిల్ చాలా తేటగా తెలియజేస్తున్న సత్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, రక్షణ గొప్ప రక్షణ ఒకటేనా? చెప్పలే అదే. కనుక అందుకని అపోస్తలుడు పౌలు గారు దీన్ని అలాగా చెబుతూ అన్నారు. ఇంకా మనం చూస్తే 2 పేతురు 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవాలి. అలాగే ఆదికాండము 8వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అలాగే ఆదికాండం 8వ అధ్యాయము 2వ వచనం కూడా, అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. రైట్. ఈ రెండిట్లో సిమిలారిటీ ఒకటి కనిపిస్తుంది మనకి. ఏంటంటే అక్కడ పేతురు గారు తెలియజేస్తున్న దాంట్లో మరి మోషే ద్వారా మనకి అనుగ్రహించబడిన ఈ ఆదికాండం 8వ అధ్యాయంలో కూడా ఈ రెండిట్లో సిమిలారిటీస్ అండ్ అగాధ జలములట. అలాగే ఆకాశ తూములను విప్పినప్పుడు అవన్నీ కూడా పైనుంచి జలములు, కింద నుంచి జలములు. అగాధం అంటే కింద కదా ఉంటుంది, భూమి కింద కదా ఉండేది. అంటే ఈ భూమి కింద కూడా ఉంది, పైనుంచి కూడా ఉంది. మధ్యలో ఈ యొక్క ఏముందట, ఈ భూమి అయితే ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా కూడా ముంచేశాడు. దాని మీద తేలియాడుతున్నది ఒక్క నోవా ద్వారా ఇవ్వబడినది ఒక రక్షణకి గుర్తుగా ఉన్న ఒక ఓడ మాత్రమే. దాన్ని ఏంటట అంటే ఆ కాలంలో దేవుడు ఎలా ఉద్దేశించాడంటే,
ఇచ్చిన రక్షణని తృణీకరించుకున్న వారందరినీ కూడా ఇచ్చిన సమయము దాటిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా సంహరించాలని దేవుడు డిసైడ్ చేసుకున్నాడు. కనుక వాటన్నిటిని కూడా ఐ థింక్ అదిగోండి అంతగా ఆ జల ప్రళయంలో ఇక ప్రపంచమంతా కూడా కొట్టుకొని పోయింది. అందులో కేవలము 8 మంది మాత్రమే ఓడలోకి ప్రవేశించిన వారు మాత్రమే రక్షించబడ్డారు. వాటితో పాటు ఉన్న జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా లోపల సేఫ్గా ఉన్నాయి. కనుక మీరు ఆలోచించండి, ఆ కాలంలో దేవుడు ఏం చేశారంటే జలముతోనే మొత్తం అంతా కూడా లయం చేశాడు. పైన జలములు, కింద అగాధములో కూడా జలములని అన్నిటి కూడా ఓపెన్ చేసేసాడు అనమాట. పైన కింద అన్నీ కూడా ఏం చేశాడంటే మనుషులు ఎవరిని కూడా బ్రతకకుండా చేసేసాయి. అంతా కూడా అలా సంహరించాడు. వారందరూ కూడా అలానే చచ్చారు. కాబట్టి చితిసారపు రాను వల్ల కలిగినది రక్షణను ఏం చేశారట నిర్లక్ష్యం చేసినప్పుడు, ఎవరు వాళ్ళు చేసినప్పుడు నీటి మునిగి చచ్చారు. అంతా కూడా నీటిలో మునిగి చచ్చిపోయారు. అందుకనే దేవుడు అలాగ చేస్తున్నాడు. అయితే తర్వాత రాబోయే దాంట్లో కూడా దేవుడు చేయాలి. అయితే ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటున్న విషయాన్ని చదివితే అది ఎవరిచ్చినది? మనిషి ఇచ్చినదా? ఇంత గొప్ప రక్షణ ఎవరిచ్చారు? అది దేవుడే ఇచ్చాడు కదా. ఆ రక్షణని కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే ఈసారి ఏం జరగబోతుందంటే దేవుడు కోపాగ్ని పైనుంచి మీకు ఒక అగ్ని రూపంలో దేవుడు దాన్ని ఏం చేస్తాడట మిమ్మల్ని దహించి వేస్తాడు. దేవునికి ఉన్న ఒక స్వాభావిక లక్షణం ఏంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు కదా. ద లార్డ్ ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. కాబట్టి ఆ దేవునికి ఉన్న ఒక స్వరూపం, అది ఒక స్వభావ సిద్ధమైన ఒక లక్షణం. కనుక అదే దాంట్లో దేవుని యొక్క కృపలో కానీ మీరు కానీ ముందుకు వెళ్తే అదే దేవుని యొక్క అగ్ని మిమ్మల్ని ఏం చేస్తుంటే పరిశుద్ధపరుస్తుంది. అదే మీరు దేవునికి వ్యతిరేక దిశలో వెళ్తే అదే అగ్ని మిమ్మల్ని నాశనము చేస్తుంది. కనుక దేవుడు ఇస్తున్నది మనం గ్రహించాలి. అందుకని చూడండి దేవుడు ఏం చేస్తారంటే 2 పేతురు 3వ అధ్యాయము 7 అలాగే 11, 12 వచనాలు కూడా చదవాలి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినముల వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. మీరు గమనించాలి, ఇక్కడ మొదటిసారి రక్షణను తృణీకరించిన ప్రజల్ని నీటితో ముంచి చంపేశారు. నీళ్ళలో మునిగిపోయారు. ఎక్కడి నుంచి అట పైనుంచి కింద నుంచి కూడా నీళ్ళే, మధ్యలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే రాబోయే దినాల్లో దేవుడిచ్చిన గొప్ప రక్షణ ఎవడైతే తృణీకరిస్తారో, నిర్లక్ష్యం చేస్తారో వారిని కూడా దేవుడు ఏం చేస్తారంటే ఈసారి నీళ్ళతో కాదు కానీ ఈసారి అగ్నితో దేవుడు దహించేస్తారట. పంచభూతములను కూడా ఏం చేస్తారట లయమైపోయేటట్టు కరిగిపోతాయట. అవన్నీ కూడా అగ్ని ద్వారా. ఒక చిన్న శాంపుల్ టెక్స్ట్ మనకి ఆదికాండం 19లో చూపించాడు సరదాగా అప్పట్లో ఏంటనేది. ఈ సొదొమ గుమొర్రా సమయంలో ఏం చేశారట అగ్ని గంధకముల చేత ఆ దేశాన్ని దేవుడు నాశనము చేశాడు. జస్ట్ అది మామూలుగా. కానీ రాబోయే దినాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు కూడా ముందుగానే చెప్పాడు. అయితే ఇది ఎవరికి అనేసి అంటే ఎవరైతే ఈ దేవుడిచ్చిన ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే వారు నీ దేవుడు ఏం చేస్తారట పైనుంచి కింద నుంచి నీళ్ళ ద్వారా మునుపు ఉంటున్న వారిని, రక్షణను తృణీకరించిన వారిని ఏ రీతిలో సంహరించాడో ఈ యొక్క టైంలో ఏం చేస్తారట అగ్ని ద్వారా. ఇదిగోండి అక్కడ పైన కింద కూడా అగ్ని ద్వారా ఏం చేయబోతున్నాడో దేవుడు లయము చేయబోతున్నాడట. రెండోసారి దేవుడు ఒకటే స్ట్రాటజీ వాడడానికి ఇష్టం ఉండదు. ఒకసారి అది కొత్తగా చేస్తాడు, చంపడం కూడా చేయాలంటే. కనుక చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. అది మీరు తప్పించుకోవాలంటే నిర్లక్ష్యము చేయకూడదు. అందుకే నిర్లక్ష్యం అనేది ఎంత ప్రమాదం అంటే మీ యొక్క ప్రాణాన్ని, మీ యొక్క ఆత్మను కూడా కోల్పోయే రీతిలో. ప్రాణం ఎటు తిరిగిపోద్ది కానీ ఆత్మను మనము కోల్పోకూడదు. కనుక అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కటి మాట మత్తయి ద్వారా రాయబడినది చూస్తారా. మనం ఎవరికి భయపడాలి చదవాలి ఫాస్ట్గా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. కాబట్టి ఎవరో మిమ్మల్ని భయపడుతున్నారని ఏదో చిన్న వాటికి వారి కొరకు భయపడిపోవడం కాదు. కానీ
ఎవరన్నా మహా అయితే ఏం చేస్తారని చంపుతారు అంతే, అంతకుమించి ఏం చేయలేరు. కానీ నీ ఆత్మని ఎవడు ఏం చేయలేడు. కానీ ఆత్మను సహితము కూడా దేవుడు ఏం చేస్తారట, చంపేయగలడు, నాశనము చేయగలడు. కనుక ఆయనకు భయపడాలి. కనుక దేవుడిచ్చిన ఒక గొప్ప రక్షణని ఎవరైతే నిర్లక్ష్యము చేస్తారో దేవుడు ఈ రీతిలో వారికి తీర్పు తీర్చబోతున్నాడు. కనుక నేను అనుకుంటున్నాను ఇక్కడున్న వారందరూ కూడా అలాంటి స్వభావం లేదు అనుకుంటున్నాను. అవునా కాదండి? దేవుడిచ్చిన ఒక గొప్ప రక్షణని తృణీకరించారా? అట్లీస్ట్ నిర్లక్ష్యము చేశారా? ఏముందిలే పర్లేదులే అన్న రీతిలో. ఒకవేళ లేకపోతే చాలా సంతోషం. ఎందుకంటే దేవుని ఉద్దేశము ఆ రీతిలో మిమ్మల్ని సంహరించాలనేది కాదు. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంచాలని, ఆయనతో పాటు నిత్యత్వంలో యుగయుగాలు కూడా మీరు ఆయనతో పాటు పాలివారుగా ఉండాలనేది ఆయనకు ఉద్దేశము. కానీ దేవునికి వ్యతిరేకముగా మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా మీరు వినకపోతే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. అప్పుడు ఇంకా నో మోర్ మర్సీ, నో మోర్ ఆప్షన్స్, ఆల్టర్నేటివ్స్ లేవు. ఆయన చేయాల్సింది చేస్తాడు. 120 సంవత్సరాలు అన్నది చాలా లాంగ్ పీరియడ్. అవునా కదండి? 120 సంవత్సరాలు మనిషి ఎవరు బ్రతుకుతారు? ఈ రోజుల్లో ఎవరు బ్రతకట్లేదు కదా. 60, 70 లేకపోతే 80 తర్వాత కూడా ఏంటో మనకు తెలుసు. దావీదు తెలియజేస్తున్నాడు కదా. కనుక ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పటికీ కూడా మనము అవిధేయులుగా ఉంటూ దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మరి దేవుడు తీర్పులోకి మనము భాగమైపోతాం. కనుక ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. పాతాళ అగ్నిని ద్వారా దేవుడు ఏం చేస్తారట, మొత్తం అంతా కూడా లయము చేస్తాడు. అగాధ జలముల నుంచి ఏ రీతిలో నీళ్లను బయటకు తీసుకొని వచ్చాడో పాతాళ అగ్నికి నేను అప్పగిస్తాడు. పైనుంచి అగ్ని, కింద అగ్ని, మధ్యలో మీరు. కనుక అక్కడ దాని గురించి కూడా ఒక దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే అక్కడ ఒక మాట వాడతారు యెషయా గ్రంథంలో మనం మాట్లాడుకుంటే, అగ్ని ఆరదు పురుగు చావదు. ఈ అగ్ని పురుగు కూడా, అగ్ని ఎప్పటికీ ఆరిపోదు, పురుగు ఎప్పుడూ చచ్చిపోదు. అది మనుషులను అలా తింటూనే ఉంటుంది ఆ ఫ్లెష్ అంతటినీ కూడా. అసలు నరకం అనేది కూడా మనం మాట్లాడుకుంటే మీకు చెప్పాను ఒకసారి, మనకి ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయండి? ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి మనకి? చెప్పాలి. ఒకటి కాదంటే ఇంకోటి ఏది చెప్తారు. కనుక ఇవన్నీ కూడా మీకు ఈ యవనస్తులు మరి ఎందుకు వస్తున్నారో నాకు అర్థమవ్వదు. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూనే ఉంటాను. వాళ్ళకి ఎక్కువైపోయింది వాక్యం, అందుకనే కూడా వాళ్ళు దే ఆర్ ఇగ్నోర్డ్. సో ఈవెన్ ఐ విల్ ఇగ్నోర్ దెమ్, సింపుల్. కనుక మనకి 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20:4-5 ఒకటే. అక్కడ 2వ పునరుద్ధానం ఏది? మొదటి పునరుద్ధానం ఎప్పుడంటే యేసు ప్రభువారు యొక్క సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు రాప్చర్ అంటారు కదా, సంఘం ఎత్తబడుట, దాన్ని మొదటి పునరుద్ధానం అంటారు. 2వ పునరుద్ధానం ఎప్పుడంటే ఈ యొక్క హర్మగిద్దోను యుద్ధము అయిపోయిన తర్వాత దేవుని తృణీకరించిన వారు, అవిశ్వాసులు, 2వ మరణానికి పాత్రులు అయిపోయిన వారు అందరూ కూడా అప్పుడు లెగుస్తారు. వారికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటున్న ఒక తీర్పు అవుతుంది. కనుక 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానములో వెళ్ళిన వారు ధన్యులు. ఇది ఎన్నిసార్లు బోల్డ్సార్లు మాట్లాడుకున్నాం. అది చెప్తున్నాను కదా, ఏ రోజు ఆ రోజు వదిలేద్దాం అనుకుంటే ఎలాగే వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ అవన్నీ కూడా అందుకని గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు తల బాదుకుంటారు ఈ గలతీ సంఘాలను గురించి మాట్లాడుతూ. ఓరు బాబు, నీకు ఎంత నేర్పించాను, ఒక్క 3 నెలలు నేను గ్యాప్ ఇచ్చి నేను బయటికి వెళ్తే మీరు దుర్బోధుల వైపు తిరిగిపోయి పనికిరాని చెత్త అంతా బుర్రలో పెట్టుకొని అంతా మర్చిపోతే మళ్ళా మీరు మూలపాఠాల వైపే నేను తీసుకొని వెళ్ళాలంటే నా వల్ల కాదు అని చెప్పి ఎంతో బాధపడతాడు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిందే నేను నీకు వాక్యం చెబుతున్నప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది అనేది వాళ్ళని ఉద్దేశించి ఆ సందర్భంలో మాట్లాడిన మాట అది. కనుక మీరు అర్థం చేసుకోవాలి. మీకు బోధించబడుతున్నప్పుడు చక్కగా ఎక్కించుకోండి, సమయం దొరుకుతున్నప్పుడు వినండి. దాన్ని మీరు యూజ్ చేసుకోకపోతే దానికి మీరే బాధ్యులు. కనుక ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే ఇద్దరికి కూడా దేవుడు పునరుద్ధాన దేహములు ఇస్తాడు. సెలెస్టియల్ బాడీస్ అంటారు, మహిమగల శరీరాలు అంటారు. ఎందుకు ఇవ్వబడతాయి అంటే మంచివారుగా దేవుణ్ణి విశ్వసిస్తూ దేవుని వెంబడిస్తూ చనిపోయిన వారు మొదటి పునరుద్ధానములో ఎత్తబడిన వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ మంచి ఈవులను అనుగ్రహించి వారు అది అనుభవించడం కొరకు, ఏది మరుగైన మన్నా భుజించడానికి, జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి, ఇంకా
అందులో ఉన్న గిఫ్ట్లు ఏది ప్రకటన గ్రంథం 2:17 మనకి కనబడుతున్న విషయాలన్నీ కూడా మీరు పొందుకొని అనుభవించడం కొరకు యూ షుడ్ హ్యావ్ సంథింగ్. అంటే ఒక ఆత్మ అనుభవించలేదు, శరీరం ఉంటున్నప్పుడే అనుభవించగలదు కనుక అందుకు మొదటి పునరుద్ధానములో మహిమగల శరీరాలు ఆ ప్రజలకు ఇవ్వబడతాయి, అది వారు అనుభవిస్తారు. కానీ రెండో పునరుద్ధానములో ఉంటున్న వారికి ఎందుకు దేహములు అనుగ్రహించబడతాయంటే వారు ఈ నరకములో ఆ అగ్ని తీవ్రత, ఆ కాలేది, ఆ పురుగు తినేది వారు అనుభవించడానికి దే షుడ్ ఫీల్ ద పెయిన్. ఆ పెయిన్ అంటే ఆ బాధ, నొప్పిని అనుభవించడం కొరకు వారికి దేహములు ఇవ్వబడతాయి. అంటే ఇద్దరికి వస్తాయి. ఒకటి ఫర్ ప్లెజర్స్, ఎంజాయ్మెంట్, అన్ని మంచి వాటి కొరకు. ఇంకొకటి బాధ, వేదన అనుభవించడానికి కూడా మీకు శరీరం ఇవ్వబడుతుంది. ఈ నరకంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే క్యాండిల్ తెలుసు కదా మీకు, క్యాండిల్ కొవ్వొత్తి. సో ఆ కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు అది నెమ్మదిగా అలా కరుగుతూ వస్తుంది, చివరిగా అయిపోయినప్పుడు ఆ మైనం అంతా కూడా కరిగిపోద్ది, అయిపోయింది ఇంకంతే, దట్స్ ఎన్ ఎండ్. అవునా? మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయడానికి లేదు, అంత కరిగిపోతే ఇంకేం చేస్తాం, అయిపోయింది కదా. అయితే సేమ్ అలాగే ఉదాహరిస్తూ కూడా దేవుడు ఏం చేస్తారంటే రెండో పునరుద్ధానంలో ఉంటున్న వారికి ఈ యొక్క దేహములు ఎందుకు ఇవ్వబడతాయి అంటే ఈవెన్ ఇట్ ఈస్ లైక్ అ క్యాండిల్ అనమాట. మైనములాగా నీకు ఇవ్వబడిన దేహం ఏమవుతుందంటే ఆ అగ్ని ద్వారా పూర్తిగా మీరు బాధ అనుభవిస్తూ అంతా కూడా కరిగిపోతారు. ఆ కరిగిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఇక నాకు ఏ బాధ లేదని నీ లోపల ఉంటున్న ఆత్మ అనుకునే లోపే మరలా నీకు పూర్తి దేహం వచ్చేస్తుంది. అంటే అది ఆ ప్రాసెస్ ఎంతంటే యుగాలు అలాగ కరిగిపోతూ ఉంటుంది, లోపల పురుగులు తినేస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి వెళ్ళేది ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళేది, అలాగా మమ్మల్ని ఫ్లెష్ అంతా కూడా తినేస్తూ ఉంటుంది, అగ్ని కాలుస్తూ ఉంటుంది. అందుకని అగ్ని ఆరదు, పురుగు చావదు అనే విషయం మనకి తెలియజేస్తున్నాడు. అందుకు ఆ బాధ అనుభవించడం కొరకు వారికి ఆ దేహములు ఇవ్వబడతాయి రెండో పునరుద్ధానంలో ఎత్తబడిన వారికి. అంటే చాలా భయంకరం, దాని గురించి మాట్లాడుకోవడం కూడా మనకి చాలా భయంగా ఉంటుంది. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి నిజంగా భయం ఉంటుంది. అమ్మో ఆ పరిస్థితి నాకు వద్దు, నేను అక్కడికి వెళ్ళను అని నిశ్చయించుకుంటారు. ఏముందిలే పర్లేదులే సరదాగా అది కూడా టేస్ట్ చేద్దాం చూద్దాం అంటే చూడండి పర్లేదు. కనుక దేవుడు తెలియజేస్తున్నాడు మనం ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కనుక దేవుడు మనకి ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తలుడు పౌలు ద్వారా మనకి హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఏంటట చదవండమ్మా, హెబ్రీ 2:3. ఎలా తప్పించుకుంటారు? ఒక్కసారి అక్కడికి వెళ్తే ఇంక మరలా తిరిగి రావడం అనేది అసాధ్యము. దానికి ఉపమానముగా కూడా ఈ యొక్క ధనవంతుడు అలాగే ఒక దరిద్రుడి గురించి కూడా ఒక ఉపమానంలో లూకాసు వార్తలో చెప్పబడింది కదా. ఆయన అంటాడు, బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను కనుక ఆ అబ్రహాముచో నాకేనట చేతి యొక్క వేలును ముంచి నాకు ఒక్క చుక్క నీటి బొట్టు ఇస్తే చాలు. నిజంగా ఒక్క బొట్టు నీటి సరిపోద్దండి? దాహం తీరుస్తుందా? తీరదు అస్సలు. అయినప్పటికీ కూడా అదే చాలా గ్రేట్గా అనుకుంటున్నాడు. ఇంకేం అంతకుమించి పెద్ద కోరికలు ఏమి లేవు, నాకు అది ఒక్కటి ఇస్తే చాలు అంటున్నాడు. అంటే అక్కడ పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించండి. అప్పుడు ఏంటంటే పశ్చాత్తాపం, విపరీతమైన పశ్చాత్తాపం. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి వెళ్ళి నేను సువార్త చేయాలి, నన్ను ఒకసారి పంపిస్తే నేను వచ్చే స్థలానికి వారు రాకుండా నేను మాట్లాడతాను, వెళ్ళి సువార్త చేస్తానంటే అవసరం లేదు. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. కింద మోషే లాంటి గొప్ప ప్రవక్తలు ఉన్నారు, కానీ వాళ్ళు చూసుకుంటారు, కానీ నువ్వు మాత్రం ఎంజాయ్ అంతే. కనుక మరలా చెప్తున్నాను, దేవుడిచ్చిన గొప్ప రక్షణని ఎవరైతే తృణీకరిస్తారో, నిర్లక్ష్యం చేస్తారో వారు ఎవరు కూడా తప్పించుకోలేరు దేవుని యొక్క ఉగ్రత, ఆ కోపం నుంచి. కనుక అందుకనే దేవుడు పదే మనకి తెలియజేస్తున్నాడు. కనుక నీటి బుడుగు వంటి మన జీవితాలకు నిత్యత్వం అనుగ్రహించేది ఈ గొప్ప రక్షణ. హల్లెలూయా కదండి. నీటి బుడుగ ఎంతకాలం ఉంటుందండి? ఎంత? 1 సంవత్సరం ఉంటుందా? ఎంతసేపు ఉంటుందో కూడా తెలీదు, టక్కుమని పోద్ది. అవునా? అలాగా చక్కగా కనిపిస్తుంది, మనం దాన్ని ముట్టుకున్నా పోద్ది, ముట్టుకోకపోయినా పోద్ది. అవునా? కాబట్టి అలాంటిది మనిషి యొక్క జీవితం అలాంటిది. ఎప్పుడు ఎలాగుంటుందో నో వారంటీ నో గ్యారంటీ. అవునా? చైనా ప్రోడక్ట్స్ లాంటి వాళ్ళం కదా మనం. కనుక అలాంటి వారు మనం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, అయితే ఇలాంటి యొక్క అల్పమైన జీవితాలు అనుగ్రహించబడినప్పటికీ కూడా దేవుడు ఇంకొక గొప్ప వాగ్దానం కూడా మనకు దయచేస్తున్నది ఏంటంటే ఇలాంటి వారికి నేను నిత్యత్వం అనుగ్రహిస్తాను. హల్లెలూయా.
అంత గొప్ప దేవుడు ఎవరికి దొరుకుతారు? యోహాను సువార్త 3:16 చివరి మాటలో చూస్తే, ఆయన వందు విశ్వాసం ఉంచేవారు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము అనుగ్రహించబడుతుందట. ఎవరినట? దేవుడిని మనం విశ్వసించినప్పుడు, మనము చనిపోయినప్పటికీ కూడా బ్రతకడానికి ఆయన మాత్రమే మనకి ఆధారము. అందుకనే యేసు ప్రభు వారే ఏమిటట మనకి రక్షణాధారము కదండి. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. కనుక దేవుడు ఇస్తున్న దాన్ని మనము తృణీకరించకూడదు. అందుకని చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన దాన్ని మనం కానీ తృణీకరిస్తే నేను ఆ దేవుడే కాపాడలేడట. నేనే చేయలేను, నేనేమీ చేయలేను, ఆయనే చేతులు ఎత్తేస్తాడు. ఇంకా చూడండి, కీర్తనలో 103:15 కూడా దావీదు ఒక మాట తెలియజేస్తుంటాడు. చూడండి, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. హల్లెలూయా. కాబట్టి అంటే మనుషుల యొక్క జీవిత విధానం కానీ లేకపోతే ఆ శైలి కానీ గురించి తెలియజేస్తారు. అంటే వారు ఎంత అల్పులు అనేది, వాళ్ళు ఏమీ చేసుకోలేరు. గడ్డి పువ్వు ఎలాగుంటుందండి? ఒక రోజులోనే అది అయిపోద్ది, దాని లైఫ్ స్పాన్ అయిపోద్ది అన్నమాట. అంతలోనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, తర్వాత మరలా మనకు అది కనిపించదు. కనుక అలాంటి బ్రతుకులకి దేవుడు ఏమి వాగ్దానం చేస్తున్నట్టు, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్లుగా మార్చే గొప్ప రక్షణ దేవుడిచ్చే రక్షణ. హల్లెలూయా. అంటే దేవుడు నిత్యము కూడా మనల్ని మోటివేట్ చేస్తూ, మనల్ని రిమైండ్ చేస్తూ మనకి ఒక భరోసా ఇస్తున్నాడు, ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ అనేది మనం భూమి మీద బ్రతికినప్పుడే దేవుడు మనకి ఇస్తాడు, చనిపోయిన తర్వాత కాదు. నీవు బ్రతుకున్నప్పుడే నేను నీకు అన్నీ కూడా ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తే అందుకే నేను చెప్తూ ఉంటాను, కొన్ని సందర్భాల్లో మీకు బాధ కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో నేను పదే చెప్తున్నాను, ఎందుకు ఇలా అంటున్నారు అనుకోవచ్చు, కానీ మీకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చేది, దేవుని సన్నిధికి వచ్చేది దేవుని యొక్క వాక్యము మీరు చెవిలో వేసుకొని, అది మీ హృదయంలో భద్రం చేసుకొని, దాని ద్వారా మీకు ఒక నెమ్మది కలిగి దాని ప్రకారం మీరు జీవించి మీ యొక్క జీవితాలు కట్టబడాలి అనేది ఒక ఉద్దేశం. అందు నిమిత్తమే నేను చెప్తా ఉంటాను, ఎవరు కూడా నిద్ర అవస్థలోకి వెళ్ళొద్దు. కానీ వెళ్తున్నారు అనేసి అంటే నేను అంటే నిన్నటి దినాన్న రోమపత్రిక 11:8 మనం చదువుకున్నాం కదా. ఏం చేస్తారట దేవుడు? ఎవరిస్తారట? హీ విల్ అలౌవ్ అవన్నీ కూడా. ఎందుకంటే వారు సరవ్వరు అని దేవుడు తీర్మానం చేసుకున్న వారు నువ్వు ఎంతన్నా చెప్పు, ఎంత వాక్యం అని చెప్పు, పైనుంచి వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్దాం, అది లోపల కూడా ఫలించదు కూడా. అంతే. హుమనైను అలెగ్జాండర్ అని 2 వ్యక్తులు ఉన్నారండి. మొదటి తిమోతిలో 1:20 చూస్తారా ఒకసారి? మొదటి తిమోతి 1:20లో 2 వ్యక్తులు, వారిలో హుమెనైనను అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. సంగతి కథ అయిపోయింది. వాళ్ళు సరావలేదు. ఇంకా ఎంత మట్టుకు వాళ్ళకి చెప్పి అపోస్తలుల పౌలు ద్వారాతో వాళ్ళిద్దరు కూడా మొదట్లో జత పనివారుగా చాలా చక్కగా వారి యొక్క పనులను సహకరించారు. ఎవరు? ఈ పరిచర్యలో అపోస్తలుల పౌలు గారికి. కానీ రాను ఏం చేస్తారంటే ఇతరుల యొక్క విశ్వాసాన్ని చెడగొడుతూ సంఘములో వారు కొంచెం చెడ పురుగులా తయారైపోయారట. దానివల్ల అయిపోయిందంటే చూశాడు చెప్పాడు వినలేదు. ఇంక దేవుడికి ఏం చేశారంటే వీళ్ళకి ఇలా కాదు, చాలా మట్టుకు ఏం చేస్తారంటే దేవునికి అప్పగిస్తే బాగుంటుంది కదా, దేవుని చేతిలో పడుట బహుఘోరం, అవునా? అలాంటి వారు. కానీ ఇక్కడ అపోస్తలుల పౌలు గారు లాజికల్గా ఆలోచించారు. ఎందుకంటే దేవునికి అప్పగిస్తే మరలా దేవుడు కరుణామయుడు కాబట్టి ఏమన్నా సరే. అయితే ఇక్కడ అపోస్తలుల పౌలు కూడా ఎంత సాత్వికుడు అంటే, ఆయన సౌలుగా ఉంటున్నప్పుడు ఆయన పరిస్థితి వేరు, పౌలుగా మారిపోయినప్పుడు చాలా సాత్వికుడు అయిపోయాడు, ఎంతో కోపిష్టిగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత ఒక సాధు జంతువులాగా అయిపోయాడు. చాలా ఏమంటారు, హీ వాజ్ వెరీ మీక్. అంతటి యొక్క హంబుల్నెస్తో ఏం చేశారంటే ఆయన ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఎంత కోపం వచ్చిందంటే సంఘాన్ని పాడు చేస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తిని ఇంక నేను దేవునికి ఇస్తే మరలా కరుణ చూపించి మరలా బాగు చేస్తాడు కాబట్టి, లేదు ఇది సాతానికి అప్పగిస్తాను. వాళ్ళిద్దరినీ కూడా సాతానికి అప్పగించారట. నాకు తెలిసి ఆ తర్వాత వచ్చిన నుంచి వారి పేర్లు ప్రకటన గ్రంథం వరకు కనబడవు. ఎక్కలేదు, అయిపోయింది, ఇంకా ఆ మూమెంట్ అయిపోయింది. అంటే దేవుడికి అంటే పాడి చేసే విషయంలో ఎవరైనా సరే అలాంటి యొక్క స్థానం తీసుకొని రిపేర్ అవ్వరు అనుకుంటే మాత్రం వారికి తీర్పు భూమి మీద జరిగిపోద్ది. ఇంకా వారు వెయిట్ చేయక్కర్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాల్సిందే.
నిత్య నరకంలోకి వారు వెళ్ళాల్సిందే. కనుక దేవుడు మనకి అనుగ్రహించిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకోకుండా మనం ముందుకు వెళ్తే మనము ధన్యత సంపాదించుకుంటాం. ఆసక్తికరమైన విషయాలు యందు మనం ఏం చేయాలట? ఫోకస్డ్గా ఉండాలి. 1 పేతురు 3:13 ఒక మాట ఉంటుంది చూడండి. అలాంటి వారికి భయం లేదు. ఆసక్తికరమైన మంచి విషయాలు యందు నువ్వు ఆసక్తిగా అయితే నీకు భయం లేదు, అవసరం లేదు, నేను ఎవడేం చేయలేడు. కానీ మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? హల్లెలూయా కదండి. పనికిరాని చెత్త అట్లో తలదూరిస్తే మాత్రం ఇంకా దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని మనం తృణీకరించకుండా మనకి ఇచ్చినాక నిర్దిష్టమైన సమయాన్ని మనం దేవుని కొరకు ప్రయోజనకరంగా మనం మార్చుకోగలిగితే నువ్వు ధన్యుడివే. ఇంకొక మాట కూడా తెలియజేస్తున్నాను చూడండి. ఇందాక మనం మనిషి యొక్క జీవితం ఏ రీతిలో ఉంటుందో మాట్లాడుకున్నాం. కనుక దానికి వివిధ రకాలుగా వారి యొక్క విధానంలో వారు విశ్లేషించిన దాన్ని బట్టి భక్తులు చెబుతున్న చూడండి. యాకోబు పత్రిక 4:14 చూడండి. రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. హల్లెలూయా కదండి. ఆవిరి ఎంతవరకు ఉంటుందండి? ఎంతవరకు ఉంటుంది? చక్ పోద్ది అంతే కదా, చూస్తుండగానే వెళ్ళిపోద్ది అంతే. అంటే మనిషి బ్రతికి కూడా అలాంటిదేనట. ఆవిరి వంటి మన జీవితాలకు అంతము లేని నిత్యత్వం అనుగ్రహించేదే గొప్ప రక్షణ. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతిదానికి కూడా మనకి తెలియజేస్తాడు ఏంటంటే మీరు ఇలాంటి వారు అయినప్పటికీ కూడా నేను ఇలాంటిది మీకు అనుగ్రహిస్తాను. అంటే దేవుని యొక్క ఉద్దేశములు మీరు గమనించాలి. దేవుడు మనకి ఇస్తున్న భరోసా, నిరీక్షణ, నిశ్చయత దాన్ని మనం తృణీకరించుకుంటూ లేకపోతే పోస్ట్పోన్ చేసుకుంటూ కొంతమంది ఏం చేస్తారంటే టెంపరీగానే తృణీకరిస్తారు. అంటే దే రియలీ డోంట్ వాంట్ టు మెస్ చేయడానికి ఇష్టం ఉండదు, జస్ట్ పోస్ట్పోనే. కానీ ఆ పోస్ట్పోన్లో కూడా మనము నష్టపోతాం. అందుకనే కల్ కరేసో ఆజ్ కరేసో అబ్బాట అంటే ఏంటట తెలియదు. రేపు చేయాల్సింది ఈరోజు చేయండి, ఈరోజు చేసింది ఇప్పుడే చేయండి అంటున్నాడు ఒక కవి. అవునా? కవినా? పెద్ద పరిచయం లేదు కానీ వాళ్ళతో నాకు. సో ఏదో చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో. కనుక కబీర్ దాసా. కాబట్టి ఇక్కడ నేను తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు చాలా స్పష్టంగా మనకి ఇస్తున్నప్పుడు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించుకుంటే, నిర్లక్ష్యం చేస్తే, లేకపోతే పోస్ట్పోన్ చేస్తే నష్టపోయేది మీరే. కనుక ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకనే మనకి తెలియజేస్తున్నాడు చూడండి ఒకసారి. ఇంకా కీర్తనలో 144:4 కూడా చూడండి. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, నీడ లాంటి అస్థిరమైన మన జీవితాలకి సర్వశక్తుని నీడలో మనకు ఆశ్రయమిస్తున్నాడు దేవుడు కదా. అంటే నీడ అస్థిరం అంటే స్థిరమైనది కాదు. ఒక ఆబ్జెక్ట్ అలా ఉంటేనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎండలో నడుస్తున్నాం అనుకోండి, మన నీడ మనతో పాటు ఉంటుంది. అంటే స్థిరంగా ఉండదు ఎక్కడ కూడా. అలాంటి స్థిరము లేని ఒక నీడలో మనం ఉంటున్నాం. అలాంటి వారు మనం అంటున్నప్పుడు, కానీ సర్వశక్తుని నీడలో నీకు ఆశ్రయం ఇవ్వగల దేవుడు నీకు ఇస్తున్న ఒక వాగ్దానాన్ని మరి నిర్లక్ష్యం చేస్తే ఆ దేవుడు ఇచ్చేదే ఈ గొప్ప రక్షణ. దాన్ని ఎవడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అందుకనే ఈ యొక్క యోబు కూడా ఆయన అనుభవ జ్ఞానముతో ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్న ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథం 8:8 కూడా చూడండి. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయో తెలియదు, భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. హల్లెలూయా కదండి. భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయట? నీడవలే ఉన్నాయి. నేడు శాశ్వతమే కాదు, స్థిరమైనది అంతకంటే కాదు కదండి. ఇంకా హీ ఆల్వేస్ సేస్ దట్ ఐ బిలాంగ్ టు యెస్టర్డే. మనము నిన్నటి వారమట. నిన్న అంటే ఈరోజు మనం మాట్లాడతాం, నిన్న అంటే ఈరోజు కాదు, అంటే అయిపోయిందనమాట. అంతేనా? కాబట్టి నిన్నటి వారమా అని అంత క్లియర్గా చెబుతున్నారంటే మనకు ఒక భరోసా లేదు. వాస్తవంగా మన వ్యక్తిగతంగా మన పవర్తో మనం ఆలోచిస్తే, మన జ్ఞానంతో కానీ ఎవడు కూడా మనిషి మీద ఏ మనిషి కూడా నీకు అలాంటి నిరీక్షణ, నిశ్చయత, భరోసా అనేది ఎవడు ఇవ్వలేడు. ఒక్క దేవుడు మాత్రమే. ఆ దేవుడు ఇచ్చేదే ఒక గొప్ప రక్షణ. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన రక్షణని, ఆ గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే ఏ ఒక్కరు కూడా తప్పించుకోరు. ఎలా తప్పించుకుంటారని ఆయన అడుగుతాడు. ఎందుకంటే అది ఎలాగో
తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి అపోస్తలుడు పౌలు గారు అడుగుతున్నారు, ఎలా తప్పించుకుంటావు అని అడుగుతున్నాడు. అంటే ఆ ఆప్షన్ లేదు. వాస్తవంగా ఈ యొక్క అపోస్తలుడు పౌలు గారికి అన్నీ తెలుసు. అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, హీఈస్ అ హెవెన్లీ టూరిస్టర్ అనమాట. ఒక పరలోకానికి విజిటర్గా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు కదా. 2 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఆయన 3 ఆకాశానికి ఎక్కిపోయాడట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కూడా ఎవరో గుసగుసలాడుతున్న మాటలు అన్నీ కూడా వినేసి ఆయన వచ్చాడు. మరలా నేను శరీరంతో వెళ్ళానా లేకపోతే ఆత్మలో వెళ్ళానా అని ఇలాంటివి జస్ట్ మిమ్మల్ని పజిల్ పెడుతున్నాడు అంతే. కానీ ఆయనకి అన్ని విషయం తెలుసు. కనుక నేను అంటున్నాడు, ఎలా తప్పించుకుంటావు అంటే సొల్యూషన్ లేదు, అవకాశం లేదు. కనుక జాగ్రత్తగా ఈ దేవుడిచ్చిన నీకు గొప్ప రక్షణను మీరు కాపాడుకోవాలి. హల్లెలూయా. అయితే అలా కాపాడుకోదగిన వారు మాత్రమే క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతారు. అది క్లారిటీ. ఎందుకంటే ఈరోజు మనం యొక్క ప్రభు బలలో మనం చేయబెట్టబడుతున్నప్పుడు, ఈ హోలీ కమ్యూనియన్కు మనల్ని మనం శుద్ధపాటు కలిగి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆయన నాకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు, ఆ రక్షణను నేను నిర్లక్ష్యము చేయను. కనుక దేవుడిచ్చిన ఒక గొప్ప రక్షణని మనము నిర్లక్ష్యము చేయరాదు. హల్లెలూయా.